నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. చైనాను ది మాస్టర్ కాపీ ఆఫ్ గ్లోబల్ అని పిలవచ్చేమో. ఆ దేశంలో ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా వరకు ఇతర దేశాల నుంచి దొంగిలించింది. యాపిల్ స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు అన్నిటినీ కాపీ చేసేసింది ఆ దేశం. చిన్న చిన్న వస్తువులను కాపీ చేయడం సులభమే, కానీ అత్యాధునిక యుద్ధ విమానాలు, స్మార్ట్ ఫోన్లను కాపీ చేయాలంటే అందుకు స్పైయింగ్ కూడా చేయాలి. అందులో చైనా ఆరితేరిన దేశం. రీసెంట్గా అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ ఏఐ కొన్ని కీలక ఆరోపణలు గుప్పించింది. తమ క్లౌడ్ మోడళ్ల సామర్థ్యాలను 3 చైనా కంపెనీలైన డీప్ సీక్, మూన్ షాట్ ఏఐ, మినిమాక్స్ అనే చైనాకు చెందిన ఏఐ ల్యాబ్స్ చోరీ చేస్తున్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్లో ఏఐ విషయంలో ప్రపంచాన్ని నడిపించేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే చైనా ఈ డేటాను కాపీ చేసి సొంతంగా ఏఐని డెవలప్ చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతుంది. మరి ఆ దేశం ఎందుకు ఇలా చేస్తోంది? దీనివల్ల చైనా ఎలా లాభపడింది? డేటాను తస్కరించడానికి ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఆంథ్రోపిక్ ఏఐ విషయానికి వస్తే, ఆ సంస్థ డేటాను చైనాకు చెందిన 3 ల్యాబ్స్ కలిసి 24,000 నకిలీ అకౌంట్లను వినియోగించి క్లౌడ్తో 16 మిలియన్ ఇంట్రాక్షన్లను సృష్టించుకున్నాయని ఆంథ్రోపిక్ ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి డిస్టిలేషన్కు పాల్పడుతున్నాయని పేర్కొంది. చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం ఏఐ రంగంలో వినియోగించే ఈ డిస్టిలేషన్ టెక్నిక్ ఆధారంగా చైనా ఏఐ ల్యాబ్స్ దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆంథ్రోపిక్ వివరిస్తుంది. తక్కువ సమయంలోనే అధునాతన సామర్థ్యాలను చైనా సంస్థలు కాపీ చేస్తున్నాయని ఆంథ్రోపిక్ వాపోయింది. అయితే ఇలా కాపీ చేసే ఏఐ మోడల్స్ సైబర్ అటాక్, ఇతర సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా నిరోధించే రక్షణ వ్యవస్థను కలిగి ఉండబోవని స్పష్టం చేసింది. కోడింగ్, ఏజెంటిక్ రీజనింగ్, టూల్ యూజ్, కంప్యూటర్ యూజ్ ఏజెంట్స్, కంప్యూటర్ వర్షన్ వంటి సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు పలు చైనా సంస్థలు ఈ పరస్పర చర్యలు జరిపాయి. ఈ తరహా ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు డిటెక్షన్ సిస్టమ్ను మరింత విస్తరిస్తామని స్పష్టం చేసింది. ఇలాంటివి ఇప్పుడే కాదు, 2025లో చైనాకు చెందిన సాల్ట్ టైఫూన్ అమెరికాతో పాటు పలు దేశాలకు చుక్కలు చూపించింది. ఈ సైబర్ ముఠా చేసిన సైబర్ దాడిలో అమెరికాలోని ప్రతి ఒక్కరి డేటా చైనా చేతుల్లోకి వెళ్ళి ఉంటుందని భద్రతా నిపుణులు భయపడుతున్నారు. దాదాపు ఏడాది పాటు దీనిపై దర్యాప్తు చేసిన నిపుణులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. దీనిపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు కూడా చేశాయి. సాల్ట్ టైఫూన్ ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేసింది. ఆ ముఠా ఇప్పటికే ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగిలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సాల్ట్ టైఫూన్ అత్యంత చాకచక్యంగా దాడి చేసింది. అది దాదాపు 1/2 డజను టెలికమ్యూనికేషన్స్ కంపెనీల్లోకి చొరబడింది. అప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్లోకి సాల్ట్ టైఫూన్ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని అమెరికన్ అధికారులే చెప్పారు. దీంతో రాజకీయ నాయకులు, గూఢాచారులు, ఉద్యమకారులు వంటి వారిని ట్రాక్ చేయడానికి వీలుంది. అంతేకాదు, ప్రభుత్వ రవాణా, లాడ్జింగ్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లను ఇది లక్ష్యంగా చేసుకుంది. సాల్ట్ టైఫూన్ బంధం ఫోన్ కాల్స్ను కూడా వినడం, ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదవడం వంటివి చేయగలదు. ఇలాంటి వాటిలో అమెరికాలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆయుధ తయారీ, అమెరికా టెక్నాలజీలో కీలకమైన స్మార్ట్ ఫోన్, చిప్సెట్, ఐటీ రంగాల్లో చొరబడి భారీగా డేటాను సేకరించేందుకు ఇలాంటి హ్యాకింగ్ను ఉపయోగిస్తుంది. దీంతో పాటు మాన్యువల్గా కూడా ఈ డేటా చౌర్యానికి చైనా పాల్పడుతుంది. రెండు 2023లో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన ఓ ఉద్యోగి ఒక ఫోన్ను తనకు తానే మెయిల్ పంపించుకున్నాడు. ఆ మెయిల్ను చైనాలో ఇతరులు లాగిన్ అయ్యి ఫోటోను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ ఫోటో సాధారణంగానే కనిపించవచ్చు,
కానీ దాని వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. పైకి నార్మల్గా ఉన్నా అందులో రహస్యంగా బైనరీ కోడ్ రూపంలో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనాకు షేర్ చేశాడని అమెరికా అధికారులు గుర్తించాయి. ఈ టెక్నిక్ ను స్టెగనోగ్రఫీగా పిలుస్తారు. అంటే ఒక డేటా ఫైల్లో మరో డేటాను కోడ్ రూపంలో దాచిపెట్టడం. జనరల్ ఎలక్ట్రిక్ నుంచి రహస్య సమాచారాన్ని బయటకు తీసుకెళ్లేందుకు ఈ టెక్నిక్ ను ఉపయోగించారు. గ్యాస్ సిస్టమ్ టర్బైన్ల డిజైన్ తయారీకి సంబంధించినది. టర్బైన్ బ్లేడ్లు, టర్బైన్ స్టీల్స్ తయారీ సమాచారాన్ని కూడా ఆయన తీసుకెళ్లారు. కోట్ల రూపాయల విలువైన ఈ సమాచారాన్ని చైనాలోని తన ఏజెంట్లకు ఆయన పంపించారు. మొత్తంగా దీనివల్ల చైనా ప్రభుత్వం, అక్కడి కంపెనీలు, యూనివర్సిటీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. తమ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు టెక్నాలజీలో అంతర్జాతీయంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ రహస్య సమాచార తస్కరణ కూడా ఒక భాగమని నిపుణులు చెప్తున్నారు. ఈ డేటా చౌర్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సమయం, డబ్బు స్పెండ్ చేయకుండానే గ్లోబల్ వాల్యూ చైన్లో ప్రధాన పాత్ర పోషించేందుకు ఇది దోహదపడుతుంది. పశ్చిమ దేశాల టెక్నాలజీని దొంగలించడమే లక్ష్యంగా చైనా ఈ పని చేస్తోంది. రహస్య సమాచారాన్ని ఉపయోగించుకొని తన పారిశ్రామిక అభివృద్ధిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలా అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచంలోని దాదాపు అన్ని కంపెనీలపైన, నగరాల నుంచి పట్టణాల వరకు, విమానయాన రంగం నుంచి కృత్రిమ మేధస్సు వరకు, దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు ఇలా అన్ని చోట్ల చైనా నిఘా పెడుతోంది. ఇలా ఆ దేశంలో యుద్ధ విమానాలతో పాటు అనేక కాపీలను చైనా తయారు చేసుకుంది. తద్వారా ప్రపంచానికి నష్టం కలిగిస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే చైనా చేసిన డేటా చౌర్యం వల్ల ప్రపంచం చాలా నష్టపోయింది. మరి ఇప్పటికైనా వీటిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.